మొన్న రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్ ఎగ్జామ్ జనవరి 27th అయింది 2026. ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనకి ఇచ్చారు. ఒడిశాలో ఈ ఏడాదిలో సూపర్ సైక్లోన్ ఏర్పడిందని. ఇది ఎన్నిసార్లు అడిగారంటే ఇప్పటికీ 10+ టైమ్స్ మనకు అడిగారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. సో పీవైక్యూస్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనేది ఒకసారి ఆలోచించండి. కొన్ని 10 సార్లు అడిగారు. మీరు ఒకసారి 2016 ఏడబ్ల్యూ స్క్రీనింగ్ టెస్ట్ నుంచి రీసెంట్గా జరిగిన జనవరి 27, 2026 ఏపీపీఎస్సీ ఎగ్జామ్ వరకు చూడండి. కొన్ని 10 సార్లు సేమ్ ఇదే క్వశ్చన్ రిపీట్ చేసింది ఏపీపీఎస్సీ. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జామ్ జనవరి 27 జరిగింది కదా. సో మొన్న అంటే ఫిబ్రవరి 11th మనకి ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ అయింది. సో దాంట్లో చూడండి తిత్లీ సైక్లోన్ మీద మనకు క్వశ్చన్ ఇచ్చారు. అలాగే సివియర్ సైక్లోన్ మీద మనకు క్వశ్చన్ ఇచ్చారు. అంటే సైక్లోన్ అనే థీమ్ ఎంత ఫేవరెట్ ఏపీపీఎస్సీ చూడండి. అంటే ఇప్పటి నుంచి మీరు చదివేటప్పుడు న్యూస్ పేపర్ చదివేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు కానీ ఈ సైక్లోన్ అనే కీవర్డ్ ఎక్కడొచ్చినా సరే అది ఎగ్జామ్కి చాలా చాలా రిలవెంట్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి, సర్వీస్ ఎలా సాధించాలి అనే ఫోకస్ కూడా మీరు పెంచుకోవాలి. అందరూ మెయిన్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు అంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. దాంతోపాటు ప్యారల్గా ఎగ్జామ్ రిలవెంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎగ్జామ్ రిలవెంట్ మెటీరియల్ ఎలా చదవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ ఎలా ముందుకు సాగించాలి అనే పారామీటర్స్ కూడా మీరు ఆలోచించాలి. మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే మనం పర్సన్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సన్ మెంబర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. బేసిక్స్ అలాగే డయాగ్రామ్స్ అలాగే ఎగ్జాంపుల్స్ని అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్లో మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ అంతా కూడా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకోండి. రాబోయే జాబ్ క్యాంపర్ మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్లో మీరు సెటిల్ అవుతారు.